మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము మానవ కనికరం. మానవ కనికరం గురించి మనం కొన్ని విషయాలను క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదట మనం లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనాన్ని ఆలోచన చేస్తూ మరియు మనము ముందుకు కొనసాగదాం ప్రియులారా. 2:52 యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. యేసు ప్రభువారు యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అంటే మనుషుల దయ కూడా అవసరమే ఉంటున్నది. ఆ మనుషుల దయ గురించి, మానవ కనికరము గురించి కొన్ని విషయాలు మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రి కాలమందు ప్రియులారా. యెషయా గ్రంథాన్ని మనం ఆలోచన చేద్దాము. 58వ అధ్యాయము, యెషయా 58వ అధ్యాయము 7వ వచనం నుంచి మరి కొన్ని వచనాలని మనం బాగా జ్ఞాపకం చేసుకుందాం. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే గదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూసి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి, శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వలె నుండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి వలె ఊట వలెను ఉండెదవు. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులు నీవు మరలా కట్టెదవు. విరగబడిన దానిని బాగు చేయువాడనియు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియులారా, యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మూల సూత్రాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనకు చెప్పబడ్డది ఏమిటి అని అంటే, కపట భక్తుల ఉపవాసము గురించి గద్దింపబడేను. 8వ వచనం నుంచి 1 నుంచి 7 వరకు. అలాగనే 8వ వచనం నుంచి చూసినప్పుడు దేవుని భక్తి కలిగిన వారికి విశ్రాంతి దినము క్రమముగా ఆచరించు వారికి వాగ్దానము అని చెప్పి ఈ ముఖ్యమైన 2 విషయాలను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 58వ అధ్యాయంలో మనం ముఖ్యమైన యెషయాలో ముఖ్యమైన విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. ఇందులో మనం ఆలోచన చేసినప్పుడు మరి ప్రీతికరమైనటువంటిది ఏమిటి అంటే, నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలకు నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రం లేనటువంటి వారికి వస్త్రములిచ్చుటయు. ఇవన్నీ మానవ కనికరము చూపాల్సినటువంటి స్థితి మానవులకు దేవుడిచ్చింది. ఇవన్నీ మనం చేసినప్పుడు మనము ఉపవాసము, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని అన్నాడు. ఇక్కడ ఉపవాసం ఉన్నట్టుగా ఏదైనా మనకు కనిపిస్తుందా? లేదు, కనిపించడం లేదు. కానీ ఇతరులకు సహాయం చేయడము
ఇతరులకు మేలుకరంగా ఉండడము, ఇతరులపైన కనికరము చూపడము దేవునికి నిజమైన ఉపవాసం ఇదే కదా నేను కోరుకునేది అని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవివ్వబడుతుంది. ఎందుకు లూకా 2:52లో మనం చూశాము, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. మనం కూడా వర్ధిల్లాలి అని అనుకున్నప్పుడు దైవ కనికరం ఎంతైతే అవసరమై ఉంటున్నదో మానవ కనికరం కూడా అవసరమై ఉంటూ ఉన్నది. అందుకనే ఈరోజు మనము ఈ మానవ కనికరంలో చూపాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను, క్లుప్తంగా కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి అపొస్తల కార్యము 20వ అధ్యాయాన్ని ఆలోచన చేద్దాం. ఇక్కడ ఈ యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు చాలా విషయాలు, ఆహారము ఆకలిగొన్న వారికి, అలాగనే రక్త సంబంధికి ముఖం చాటకూడదు, దిక్కుమాలిన బీదలకు ఇంట చేర్చుకున్నట్టయ్యో, వస్త్రం లేనటువంటి వారికి వస్త్రం ఇచ్చుటయ్యో, ఇదే కదా నేను కోరుకునేది అని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అపొస్తల కార్యానికి వెళ్దాం. 20వ అధ్యాయము, అపొస్తల కార్యము 20వ అధ్యాయము 35వ వచనాన్ని చూద్దాం. ప్రియులారా, మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. అపొస్తలుడైనటువంటి పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. పౌలు యొక్క నిస్వార్థమైనటువంటి సేవ గురించి ఈ లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉంటున్నాయి. మళ్ళీ చదువుకుందాం. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపి తిని అని చెప్పాను. పౌలు గారు చెప్పారు. అతడిలాగు చెప్పి మోకాలుని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. పౌలు గారి జీవితాన్ని మనం చూసినప్పుడు మోకాలు జీవితం ఉన్నది, ప్రార్థన జీవితం ఉన్నది, ఏడుపు ఉన్నది, ప్రేమపూర్వకమైన ముద్దు ఉన్నది, దుఃఖము ఉన్నది, సెలవు పుచ్చుకునుట ఉన్నది, సహోదర ప్రేమ ఉన్నది. ఈ విషయాలను పౌలు యొక్క ఆదర్శం గురించి మనం చూసినప్పుడు చాలా విషయాలు మనకు తెలియపరుస్తాయి. బలహీనతలతో మన బాధ్యత గురించినటువంటి విషయాలు క్లుప్తంగా వివరించింది. కనికరం చూపాల్సినటువంటి స్థితిని చూపించారు. జ్ఞాపకము ఆత్మీయంగా చూసుకోవాల్సినటువంటిది, ఇతరుల మేలు కోరుట గురించి మనకు అపొస్తల కార్యము 20వ అధ్యాయము 35వ వచనం నుంచి మరి మనం చూసుకున్నప్పుడు చాలా విషయాలు, 38 వరకు చాలా విషయాలు పౌలు గారి జీవితంలో జరిగిన సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ జ్ఞాపకం చేసుకోవడము అని అంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును. ఆ నీతిమంతుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటిది, చూపినటువంటిది, చేయమని చెప్పినటువంటిది, నేను వాళ్ళని పొరుగువారిని ప్రేమించమని చెప్పినటువంటిది, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వమని చెప్పినటువంటిది, ఆకలి కొన్ని వారికి ఆహారం ఇవ్వమని చెప్పినది, అలాగనే దుఃఖపడు వారితో దుఃఖపడమని చెప్పారు, నవ్వేవారితో నవ్వమని చెప్పారు. ఇతరుల మేలు కోరి మాత్రమే మనం బ్రతకాలి, బ్రతికిన దినములన్నీ కూడా అని చెప్పి దేవుని వాక్యము సెలవివ్వబడ్డది. యెషయా గ్రంథంలో సెలవివ్వబడ్డది. అలాగనే లూకా సువార్తలో మనుషుల దయ అవసరమై ఉందని చెప్పి జ్ఞాపకం చేయబడి ఉన్నది. అపొస్తల కార్యము 20వ అధ్యాయము 35వ వచనంలో సెలవు ఇవ్వబడ్డది. మరి ఎందుకు ఈ మాటల్ని మనం చూస్తూ ఉంటున్నామని అంటే మానవ కనికరము, మానవ ప్రేమ, మానవ ఆలోచన మరి బీదవారిపైన, బలహీనులపైన మనం ఉంచాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాత్ర మన పైన ఉన్నదనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి.
క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు పౌలు గారు గుర్తు చేస్తూ ఉంటున్నారు. పాత నిబంధనలో చెప్పబడినటువంటి మాటలు కొత్త నిబంధనలో మనకు తెలియపరచబడుతూ ఉంటున్నాయి. కాబట్టి ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు నిస్వార్థం కావు, నిరార్థకం కావు. దేవుని మాటలు ఒక పొల్లైన సున్నైనా తప్పిపోజాలదని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవు ఇవ్వబడ్డది. కాబట్టి దేవుని ప్రేమను బట్టి, దేవుని వాత్సల్యాన్ని బట్టి మన జీవితంలో మనము మాదిరికరంగా ఉండాలి, కానీ అమాదిరికరంగా అమర్యాదగా మనం ప్రవర్తించొద్దు అని చెప్పి దేవుని వాక్యాన్ని మనకు తెలియపరుస్తుంది. రోమీలకు రాసిన పత్రికకు వెళ్దాము, 15వ అధ్యాయానికి వెళ్దాము. 15వ అధ్యాయంలో మరి కొన్ని విషయాలను మరి ముందుకు కొనసాగుతూ చదువుకొని ముందుకు కొనసాగుదాం. ఇక్కడ క్లుప్తంగా బలహీనులను భరించుటకు బలమైన వారికి కార్యముగా ఉన్నది, మనలను మనమే ప్రీతిపరచుకొనలేము కదా. ఈ విషయాలు మనం చూసాము, 2 విషయాల్ని మనం చూసాము. ఇప్పుడు మరి 15వ అధ్యాయంలో రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతని సంతోషపరచవలను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడినని రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించిన. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనని ఆదరణ వలనను మనల నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడి ఉన్నవి. మీరేకభావం గలవారై ఏకగ్రీవంగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకనితోనొకడు మనసు కలుసుకొని వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకు కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారం దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకు అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. అందు విషయమై ఈ హేతువు చేత అన్యజనుల్లో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పి ఉన్నది. మరియు యెషయా ఇలాగు చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గల వారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్తానందముతో సమాధానముతో మిమ్మును నింపునుగాక. చాలా విషయాలు ఇందుట్లో మనకు ఉంచబడి ఉంటూ ఉన్నాయి. చాలా విషయాలు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో ఉంచబడి ఉంటున్నాయి ప్రియులారా. కాబట్టి ముఖ్యమైనటువంటి 2-3 విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు మొదటి వచనం చూస్తే, కాగా బలవంతులమైన మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనులు దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. అంటే మనం మాత్రమే బలవంతులమై ఉండి బలహీనులైనటువంటి వారిని పట్టించుకోకుండా ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ఎందుకు ఈ మాటల ద్వారా మనము వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం? చాలాసార్లు మనం తప్పిపోతూ ఉంటాం, చాలాసార్లు తొట్టిల్లుతూ ఉంటాం. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు గారు పదే క్రీస్తును గురించినటువంటి బోధ, మరి యెషయాలో రాయబడినటువంటి బోధ, సిగురు, మరి
యెషయి మొద్దులో నుండి సిగురించును అన్నట్టుగా ఈ మాటలు మనకు తెలియపరచబడి ఉంటున్నాయి. కాబట్టి ప్రియులారా, మనం అనేకమైనటువంటి విషయాలు మరి చాలా క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే ఇందులో అనేకమైనటువంటి విషయాలు మనకు పొందుపరచబడి ఉంటున్నాయి. ఇందులో మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు దౌర్భాగ్యులైనటువంటి వారిని, బలవంతులమైన మనము వారిని ఆదరించాలి. బలహీనులైనటువంటి వారు ఎవరైనా కనిపిస్తే వారికి సహాయం చేయాలి. వారు అడిగితే సహాయం చేయదు కాదు, అడగక ముందే మనం సహాయం చేసేవారిగా, వస్త్రహీనుడు కనిపించినప్పుడు వస్త్రాన్ని ఇచ్చేవారిగా, ఆకలిగా ఉన్నటువంటి వారికి ఆహారం పెట్టేటటువంటి వారిగా, దుఃఖపడేటటువంటి వారికి ఓదార్చేటటువంటి వారిగా, మరి మేలులే చేసేటటువంటి వారిగా, మనము మానవ కనికరం చూపేటటువంటి వారిగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యము మనకు బయలుపరచబడుతుంది. దానిని మనం కొనసాగించేటటువంటి వారిగా మనం ఉంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములోనున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరును శరీరంతో ఉన్నారు గనక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. కష్టాలు ఎవరైతే అనుభవిస్తున్నారో, మనం కూడా శరీరము ధరించుకొని ఉన్నాము కాబట్టి వారి కష్టంలో మనం పాలి భాగస్థులం కావాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ప్రియులారా. కాబట్టి అది ఏది నాకు పట్టదు అన్నట్టుగా క్రైస్తవుడు జీవించడానికే దేవుడు అధికారం ఇవ్వలేదు అనేటటువంటిది, అది చూసి కూడా చూడనట్టుగా ఉండడానికి దేవుడు మనకు అధికారం ఇవ్వలేదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు శ్రమల ధ్యానాలు జరుగుతూ ఉంటున్నాయి. 40 రోజులు శ్రమల ధ్యానాలు జరుగుతూ ఉంటున్నాయి. మార్చి 3వ తారీఖు నుంచి ప్రారంభించబడి ఉంటున్నది. దయచేసి ఉపవాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరం, ఉపవాసం ఉండడం చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఉపవాసం ఉండడం వల్ల మనలో ఉన్నటువంటి భక్తి పెంపొందించుకోవాలి. ఉపవాసం ఉండడం వల్ల మనలో ఉన్నటువంటి బలహీనతలను వదిలిపెట్టుకునేటటువంటి వారిగా ఉండాలి. ఉపవాసం ఉండడం వల్ల దేవునికి ప్రీతికరంగా, మనకు మేలుకరంగా ఉండడానికి ప్రార్థనపూర్వకంగా సిద్ధపడే వారిగా ఉండాలి. అలాగునే దేవుడు చెప్పినటువంటి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా ఇతరులకు మేలుకరం చేసేటటువంటి ప్రతిదీ మనం చేసుకుంటూ మరి ఉపవాసం ఉండడం వల్ల మేలైనటువంటి దీవెన మనం పొందుతామని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. యెషయా 58లో మనకు సెలవు ఇవ్వబడి ఉన్నది కాబట్టి వాటిని మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అలాగనే మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరు శరీరంతో ఉన్నారు గనక కష్టములను అనుభవించుతున్న వారిని జ్ఞాపకము చేసుకోనుడి. జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఆర్థిక విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి. మనకున్నటువంటిది దేవుడు మనల్ని బలపరిచిన కొలది మన శక్తి మేరకు మనం సహాయపడేటటువంటి వారిగా, మేలును చేసేవారిగా, కనికరం చూపేటటువంటి వారిగా, మానవునికి దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టకుండా ఉండడానికి మనం ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. అలాగునే యాకోబు పత్రికను 1:27 ఆలోచన చేద్దాం ప్రియులారా. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఎదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల్ని, విధవరాలను, దిక్కులేని పిల్లలను మరి వారి ఇబ్బందుల్లో మనం పరామర్శించుటయు ఈ పని చేయాల్సిన వారిగా ఉన్నాం. అలాంటి సమయంలో ఎవరు మనల్ని పిలవాల్సిన అవసరం లేదు. మనకు తెలిసినప్పుడు తప్పకుండా మనం వెళ్ళి వారి బాధల్లో మనం పాలిభాగస్థలం కావాలి. మనకు తోచినటువంటి మాటను సహాయం చేయాలి. మనకు తోచినటువంటి సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని అందించాలి.
మాట ధైర్యాన్ని, అలాగనే చేత ధైర్యాన్ని వారికి అందించే వారిగా ఉండాలి. అలా ఉండడము, మానవ కనికరం చూపిన వారిలో మనం కూడా ఉంటామనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని చిత్తాన్ని మనము నిజమైనటువంటి భక్తిని ప్రదర్శించామనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి నిజమైనటువంటి భక్తి, దేవుని దృష్టిలో గల మేలు, దిక్కులేని వారు విధవరాలను మనం చూసేవారిగా, హృదయ కనికరం కలిగినటువంటి వారిగా ఉండడానికి, నిన్ను కాపాడుకొనుట గురించి, ఔన్నత్యం గురించి ఈ యొక్క 27వ వచనంలో మనం ఈ విషయాలను మనం చూస్తూ ఉన్నాం. మరి అంతకుముందు మనము కొన్ని విషయాలను మనం చూసాం. ఇందులోనే మరి 24వ వచనము అలాగూ చూసినప్పుడు కపట భక్తులు, పరిశుద్ధ భక్తులు అని చెప్పి 2 విషయాలు అక్కడ క్లుప్తపరచబడి ఉంటున్నాయి. అయితే నిజభక్తి కలిగినటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలి. నిజమైన కనికరం చూపగలిగినటువంటి వారిగా ఉండాలి. అంతేగాని అబద్ధ భక్తి అవసరం లేదు, నాటకము అవసరం లేదు. దేవునికి ప్రీతికరమైనటువంటిది మనం చేసేవారిగా ఉండాలి. కాబట్టి నా జీవితంలో మరి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం ఎప్పుడు కనికరం చూపేటటువంటి విషయాల్లో మనం మర్చిపోవద్దు. భారతదేశంలో మరి అనేకులు మానవ కనికరాన్ని చూపించారు. హాస్పిటల్ని కట్టించారు, అలాగనే విద్యాలయాల్ని కట్టించారు. హాస్పిటల్ కట్టించి అనేకులకు, రోగులకు సహాయకరంగా సేవను అందించి ఉంటున్నారు. అలాగనే విద్యా వ్యవస్థలను కట్టించి వారికి బుద్ధి జ్ఞానములు విద్యతో పాటు నేర్పించి వారిని గొప్ప ప్రయోజకులుగా చేయడానికి సహాయపడ్డటువంటి ప్రతి హస్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా మన భారతదేశంలో అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, అనధికారుల కొరకు ప్రార్థన చేయాలి, బీదవారి కొరకు ప్రార్థన చేయాలి, దిక్కులేని తల్లిదండ్రులు లేని పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థనతో పాటు సహాయము చేయాలి, ఆదరించాలి, ఓదార్చాలి, నెమ్మదినివ్వాలి, మన చేతనైన సహాయాన్ని వారికి అందించాలి, చేయుతను అందించాలి. ఎందుకనంటే మదర్ తెరిసా గారు ఒక మాట చెప్పారు, ప్రార్థించే పెదాల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని చెప్పి. మనము ప్రార్థించే పెదవులై ఉండాలి, సహాయం చేతులై ఉండాలి, రెండై ఉండాలి. మనం అంటే వాటికన్నా ఇది గొప్పదని ఆమె చెప్పి ఉంటున్నది. కానీ మనం 2 గొప్పవిగా మరి ముందుకు కొనసాగేటటువంటి వారిగా ప్రార్థించడం చాలా ప్రాముఖ్యము, సహాయం చేయడం కూడా చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. మానవ కనికరం చాలా ఇంపార్టెంట్ అయి ఉంటున్నది. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. మళ్ళీ లూకా సువార్త 2:52 చూసుకొని వాక్య భాగాన్ని మనము ప్రార్థనతో ముగిద్దాం ప్రియులారా. లూకా సువార్త 2వ అధ్యాయము. యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లు చుండెను. యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లు చుండెను. కాబట్టి మనుషుల దయ, మానవ కనికరము మనుషులకు అవసరమై ఉంటున్నది. చాలా సహాయం చేసేటటువంటి వారిగా అనేకులు ఉన్నారు. భారతదేశంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, ఎంతోమందికి సహాయం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుని మాటల్ని వారు విన్నారు, దేవుని పద్ధతుల్లో వాళ్ళు పాటిస్తూ ఉంటున్నారు. ఇది సహాయం చేయడము చాలా ప్రాముఖ్యము, ప్రార్థించడము చాలా ప్రాముఖ్యము. ఎందుకనంటే దేవుని మీద భారం మోపడము, పని చేయడము చాలా ఇంపార్టెంట్ అయి ఉంటున్నది, చాలా ముఖ్యమైనటువంటి పాత్రగా ఉంటున్నది. మనం చేసినటువంటి పనులు మన జీవితంలో మనకు మరి యెషయాలో చెప్పబడినట్టుగా చీకట్లో వెలుగు ప్రకాశిస్తుంది అని చెప్పి సెలవు ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మనం ఎప్పుడు ఆకలిగొన్న వారికి ఆహారం ఇవ్వడము, అలాగనే బాధపడినటువంటి వారిని ఓదార్చడము, వస్త్రాలు లేనటువంటి వారికి వస్త్రాలు ఇవ్వడము, తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆదరణ కలిగించడము,
విధవరాన్లకు పరామర్శించుటకుయు వారికందరి కొరకు ఇంతవరకు మనం చూసుకున్నటువంటి లూకాసు వార్త 2:52, యోషియా 58 అధ్యాయము 7వ వచనం నుంచి, అలాగనే అపొస్తలుల కార్యము 20వ అధ్యాయం 35 నుంచి 38 వరకు, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 13 వరకు, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు మనం చూసాము. 6 వచనాల వరకు కూడా మనం చూడవచ్చు. అలాగనే యాకోబు పత్రిక 1:27, లూకా 2:52లో చూసాము. కాబట్టి మనమందరం కూడా దేవుని ఎరిగినటువంటి వారం, దేవుని పక్షాన ఉన్నటువంటి వారం, దేవుని చిత్తానుసారంగా జీవించేటటువంటి వారం, నమ్మకమైనటువంటి జీవితాన్ని మనం ప్రారంభించుకుందాం. ఇతరులను కనికరము చూపేటటువంటి వారిగా మన హృదయాలను తెర్చుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నా. ఈ రాత్రి కాలమందు మేము నేర్చుకున్నటువంటి మానవ కనికరమును గురించి మేము కొన్ని విషయాలను క్లుప్తంగా నేర్చుకున్నాం నాయన. ఆకలి కొన్న వారికి ఆహారం ఇవ్వడానికి, వస్త్రం లేని వారికి